హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దామండి. అదేంటంటే కందిపప్పు తోటకూర పొడి కూర అంటారు. చాలా బాగుంటుందండి. ఎప్పుడు తోటకూరతో పప్పులు పులుసులు కాకుండా ఇలా పొడి కూర కూడా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందుట్లో ఒక చెంచాడు నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపులోనే తెలిసిందే కదా, చెంచాడు పచ్చిశనగపప్పు, చెంచాడు జీలకర్ర, చెంచాడు ఆవాలు, చెంచాడు చాయ్ మినపప్పు, 2 ఎండుమిరపకాయ తుంపులు, ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని అటు ఇటు చక్కగా కలుపుకోండి. చక్కగా వేగేంత వరకు ఒక 2-3 నిమిషాలు అలా వేగిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 2 పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు చేసి వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క ఒక అరంగుళం అనుకోండి, చిన్న ముక్కలు చేసి వేసుకోండి. వేసుకుని అవి కూడా వేగేట్టుగా బాగా అటు ఇటు కలపండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంట ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతాయి. అటు ఇటు కలుపుకుంటూ ఉండండి, మాడకుండా అనమాట. అన్ని తాలింపు గింజలు, కరివేపాకు, అల్లం పచ్చిమిరపకాయ ఇవన్నీ సమానంగా వేగేటట్టుగా అనమాట. చాలా బాగుంటుందండి ఇది కూర. మనం ఎప్పుడు చేసుకునే పప్పులు పులుసులు కంటే కూడా బాగుంటుంది. చక్కగా చాలా బాగుంటుంది. తోటకూర కందిపప్పు పొడి కూర అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చక్కగా చాలా సింపుల్గా చేసుకోవటం కూడా ఈజీ. ఇప్పుడు చూడండి, తోటకూర ఉడకబెట్టి ఒక 3 కట్టలు తీసుకున్నాను నేను, సన్నగా తరిగి చక్కగా ఉడకబెట్టి పెట్టుకున్నా పక్కన. ఇప్పుడు ఆ ఉడకబెట్టిన తోటకూర మొత్తం వేసేయండి. వేసేసి బాగా కలపండి, చక్కగా అంతా కలిసేటట్టుగా. ఇప్పుడు ఏం చేస్తారంటే కందిపప్పు ఒక 2 గుప్పిళ్ళు తీసుకున్నా. ఆ 2 గుప్పిళ్ళు అంటే సుమారు 50 గ్రాములు. ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నా. ఆ కందిపప్పు నీళ్ళని ఊడ్చి ఆ కందిపప్పు కూడా వేసేసుకోండి. వేసేసుకుని బాగా అటు ఇటు మొత్తం కలిసేటట్టుగా తోటకూర కందిపప్పు అన్నీ కలిసేటట్టుగా కలుపుకోండి. ఏం చేస్తారంటే ఒక పావు చెంచాడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక అర చెంచాడు వేసాను నేను. వేసి బాగా కలపండి మొత్తం పట్టేటట్టుగా. ఉప్పు పసుపు చక్కగా కూర మొత్తం పట్టేటట్టుగా బాగా అటు ఇటు కలపండి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అర చెంచాడు రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకుని కారం కూడా బాగా కూర అంతా కలిసేట్టుగా చక్కగా అటు ఇటు బాగా కలపండి. కూర మొత్తం చక్కగా కారం కూడా కలిసేటట్టుగా చక్కగా అడుగంటకుండా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మంటని. అంతే. పొయ్యి మీద గిన్నె మీద మూత పెట్టేయండి. పొయ్యి కట్టేయండి. ఒక్క 2-3 నిమిషాలు అలా వదిలేయండి. రెడీ. అద్భుతమైన కందిపప్పు తోటకూర పొడి కూడా రెడీ. చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.